గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ గారు ఈ రోజున మన పెడన్ నియోజకవర్గానికి అనేక రూపాల్లో నిధులు కేటాయించి అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని తెలియజేసుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఏదైతే వారి యొక్క కళల్ని సాకారం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనసా వాచా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఆ భగవంతుడు అందరికీ కూడా, జిల్లాలోని ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు అలాగే ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సంతోషంగా ఉండాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. నా పేరు వికృతి శ్రీనివాస్, కృష్ణా జిల్లా జనసేన పార్టీ కో కన్వీనర్ని. గత సంవత్సరం జరిగిన కష్టాలు, నష్టాలు మరియు సంతోషాలు కూడా అన్నీ నెమరువేస్తూ కొత్త సంవత్సరం అడుగుపెట్టిన మన రాష్ట్ర ప్రజలకి, అలాగే పెడన్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన జనసేన పార్టీ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అహర్నిశ కష్టపడి రాష్ట్రాన్ని గాడిలో పెట్టిస్తానికి తీసుకున్న నిర్ణయాలు చాలా ఆనందకరం. అలాగే మనం కూడా పవన్ కళ్యాణ్ గారి మార్గంలో ప్రతి ఒక్కరు కూడా జనసేన బాటని జెండా పట్టుకుని ప్రతి ఇంటింట వాడవాడ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మీ కొరియర్స్. నేను పెడన మున్సిపల్ చైర్మన్ని. నా పేరు కటక నాగకుమారి. పెడన పట్టణ ప్రజలందరికీ కూడా సంక్రాంతి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరూ సుఖ సంతోషాలతోటి, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. రాబోయే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పెడన ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ నూతన సంవత్సరాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వేడుకల పేరుతో రోడ్లపై హంగామాలు గట్టు చేయకుండా రేపు రాత్రి అనగా డిసెంబర్ 31న పెడన పట్టణంలోని ప్రధాన రహదారి కూడల వద్ద ప్రత్యేకమైన పికెట్లు ఏర్పాటు చేస్తూ మద్యం మత్తులో ఎవరైనా బైక్పై డ్రైవింగ్ చేసినట్లయితే వాళ్ళని గుర్తించి చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోమని మా పై అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా అమాయకుల యొక్క ప్రాణాలకి హాని కలిగించే విధంగా బైక్ డ్రైవ్ చేస్తే కనుక వారి యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెడన ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. బండారు ఆనందప్రసాద్, పెడన పురపాలక సంఘానికి అధ్యక్షుడిగా చేసి ఉన్నాను. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా చేస్తున్నాను. ఈ యువ కెరటాలు ఛానల్ ద్వారా మొత్తం ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అయినా కానీ మరి చేనేతలందరికీ కూడా మంచి జరగాలని చెప్పి డాక్టర్ హరిదాస్ ఎంబీబీఎస్ పెడంలో దాదాపు 50 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ దాదాపు నా పేరు పరిచయం అయి ఉంటుంది, అది నేను చెప్పనవసరం లేదు. దాదాపు నేను పెట్టినప్పటి నుంచి కూడా ఈ గ్రామ ప్రజలందరికీ నేను ఫస్ట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కానివ్వండి, తర్వాత రెడ్ క్రాస్ ప్రెసిడెంట్గా కానివ్వండి చాలా వరకు సేవలు అందించాము. అంటే సేవలంటే అవి ఉచిత సేవలు మేము చేసేయనుకుంటే మామూలుగా వీలైనంతవరకు నాకు చేతనైనంతవరకు తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తూ వస్తున్నాను. చాలామంది యొక్క ఆరోగ్యాన్ని నేను బాగు చేసిన వాడిని అయ్యాను. ఇంక ముందు కూడా గత రాబోయే సంవత్సరాల్లోనూ నూతన సంవత్సరంలోనూ కూడా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, అష్టైశ్వర్యాలతో
ఉండాలని కోరుకుంటూ నేను ప్రజలందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈ ఛానల్ వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు డాక్టర్ పి ఉషారాణి, గైనకాలజిస్ట్, శ్రీ కాళీ నరసింహం పెడంలో వర్క్ చేస్తానండి. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళ హెల్త్ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. మంచి ఫుడ్ కానీ క్లైమేట్ పరంగా కూడా మంచి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ బి నవీన్ బాబు, పెడన శ్రీ కాళీ నరసింహం సాయిబాబు హాస్పిటల్ అని పిలుస్తాడు. ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజలందరూ ఆరోగ్యం పట్ల అవగాహనతో కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వెంకటేష్, స్పెషలిస్ట్ సూడస్ సర్జన్గా పనిచేస్తున్నాను గుడివాడ ఏరియా హాస్పిటల్లో. పెడన చుట్టుపక్కల ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని ఆశిస్తున్నాము. ఈ మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న పందాలో అందరూ కూడా ఎవరి ఆరోగ్యం పట్ల వారు ప్రమత్తంగా ఉండి వ్యాధుల బారిన పడకుండా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వైఎస్ఓ జగన్నాథ హాస్పిటల్ పెడన. మిమ్మల్ని అందరినీ నూతన సంవత్సర సందర్భంగా ఇలా వైకే ఛానల్ ద్వారా కలుసుకోవడం చాలా సంతోషకరం. ఈ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో ప్రజలందరూ ఆరోగ్యం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ, యువత ముఖ్యంగా చెడు వ్యసనాలకు, ముఖ్యంగా గంజాయి, మత్తు పానీయాలకు అలవాటు కాకుండా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వైకే ఛానల్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను. ఎల్ వెంకటేశ్వర్లు అండి. నేను పెడన సబ్ రిజిస్టర్ పనిచేస్తున్నాను. వైకే ఛానల్ ద్వారా అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజలకు విజ్ఞప్తి అండి. నా పేరు డి కొండయ్య, మున్సిపల్ కమిషనర్గా పెడన మున్సిపాలిటీలో నిన్ననే అంటే 29/12/2020 బాధ్యతలు చేపట్టాను. పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పట్టణ ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగను వేడుకను జరుపుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు కె అనిల్ కుమార్, తహసీల్దార్ ఎఫ్ఎస్సి పెడన మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికీ కూడా ఆ భగవంతుడు ఆరోగ్యాలు అన్ని ప్రసాదించాలని, ఈ కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం అండి. నా పేరు బళ్ళప్రసాదు. నేను కలంకారీ ఉత్పత్తిదారుడిగా ఉన్నాను. ఈ యువ కెరటాలు ఛానల్ ద్వారా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ప్రజలందరికీ తెలియజేస్తూ, ఆ అగస్తేశ్వర స్వామి, అలాగే పైడమ్మ తల్లి అమ్మవారు, శావులమ్మ తల్లి అమ్మవారు మా గ్రామాన్ని సుభిక్షం చేస్తూ వారి యొక్క ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, గ్రామాన్ని సుభిక్షం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మెట్ల దుర్గానాగేశ్వరరావు, చిన్న అండి. నేను కలంకారీ వ్యాపారం గత 44 సంవత్సరాలుగా పెడనలో చేస్తున్నాను. పెడనపట్నం ప్రజలందరికీ మరియు మన చేనేత కలంకారీ కార్మికులందరి ఆయురారోగ్యాలు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, కొత్త సంవత్సరం నూతన వెలుగులు వెలగాలని ప్రార్థిస్తూ సెలవు. ముఖ్యంగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మా శాసనసభ్యులు కాకి కృష్ణప్రసాద్ గారికి, ఎంపీ బాలశౌరి గారికి, మరియు పట్టణ నాయకులు వేణుగోపాలరావు గారికి, మరియు తెలుగుదేశం పార్టీ
నాయకులకి కార్యకర్తలందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఛానల్ ద్వారా ఈరోజు మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. శ్రేయభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఝాన్సీ కలంకారీ ఆపరేటర్ అధినేత పిచ్చి కోటేశ్వరరావు తర్వాత మరియు విజయానంద విద్యా సంస్థ చైర్మన్ పిచ్చి కోటేశ్వరరావు గారు అభినందన తెలియపరుస్తున్నారు. అండి, నా పేరు ఊటుగురి శ్రీగిరి. నేను న్యాయవాద వృత్తిలో ఇంత క్రితం 8 సంవత్సరాలు ప్రాక్టీస్ కూడా చేయటం అయింది. ఆ తర్వాత కలంకారీ పరిశ్రమ, తర్వాత చేనేత పరిశ్రమ మాకు ఉండటం మూలాన మేము ఈ కలంకారీ పరిశ్రమలో స్థిరపడటం జరిగింది. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి కూడా కలంకారీ పరిశ్రమలో ఉంటున్నాము. తర్వాత ఈ కలంకారీ పరిశ్రమకి పెట్టింది పేరైనటువంటి మన పెడన పట్టణంలో పెడన కలంకారీ పరిశ్రమ ప్రస్తుతం ఎంతో పురోభివృద్ధి సాధించి అందరికీ కూడా కార్మికులందరికీ జీవనోపాధి కల్పిస్తూ వ్యాపారాలు కూడా ఎంతో చక్కగా రాణిస్తూ ఉన్నాయి. తర్వాత రాబోయే 2026 సంవత్సరంలో కూడా ఇదే విధంగా అందరికీ కూడా ఈ కలంకారీ పరిశ్రమ చక్కగా దినదిన ప్రవర్ధమానమై అభివృద్ధి చెంది అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రజలందరికీ తెలియజేస్తూ మరియు యువ కెరటాలుకి నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నా. మచిలీపట్నం పెడన మరియు ఇతర నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వైకే ఛానల్ తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గడిచిపోయిన సంవత్సరంలో గతాన్ని తలుచుకోకుండా రాబోయే కొత్త సంవత్సరంలో మనంతా మంచి జరగాలని, మన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సంక్రాంతి లక్ష్మి కిలకల నవ్వులతో మీ ఇంటికి రావాలని, సంక్రాంతి పండుగ సందర్భంగా అందరం కూడా చాలా చక్కగా మనలో ఉన్న గతంలో ఉన్నటువంటి అరమరకలు మర్చిపోయి స్నేహ సంబంధంతో ముందుకెళ్ళాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు వడ్లమూడి వీరాంజనేయులు, వడ్లమూడి చిన్న అంటారు. ఈ కాపునాడు మచిలీపట్నం కాపునాడు పార్లమెంట్ అధ్యక్షుడు. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఈ కాపు సోదరులకు అన్ని వర్ణాల వారికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ నమస్కారం. నా పేరు వేణం శ్రీనివాస్. నేను మేమున్నాం సేవా సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్గా పెడన పట్టణ మరియు నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా బందరు పరిసర ప్రాంతాలలోని నిరుపేదల కుటుంబాలకు నా వంతు సహాయ సహకారాలు అన్నట్టు మా ఫౌండేషన్ తరఫున కొన్ని విశేషమైన సేవలు అయితే చేస్తున్నాము. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వంలో అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మా పెడ నియోజకవర్గ మనసున్న మహారాజు మా ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ఈ వైకే ఛానల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన మా తమ్ముడు మిత్రుడు సుధీర్ కుమార్కి మీ సోషల్ మీడియా రంగంలో మంచి భవిష్యత్తు సంపాదించుకున్నందుకు అభినందనలు కూడా తెలియపరుస్తున్నాము. ఈ వైకే ఛానల్ ద్వారా పెడనపట్నంలో రకరకాల సమస్యలు పెనవేసుకుపోయినాయి. అయితే దీర్ఘకాలిక సమస్యలైనటువంటి కొన్ని రకాల సమస్యలు మా ఫౌండేషన్ తరఫున మరియు కూటమి ప్రభుత్వ సహకారంతో కొన్ని సమస్యలకు పరిష్కారం చూపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తామని ఈ పెడనపట్న ప్రజలకు తెలియపరుచుకుంటూ, మా పెడనపట్న మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు జయేష్, సిరివేల జయేష్, 19వ కౌన్సిలర్ పెడన. నా 19వ వార్డు ప్రజలకు, పెడన పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ సుఖశాంతులతో
చక్కగా ఈ సంవత్సరం జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వారికి యువకరటం ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 9వ వార్డు సీనియర్ కౌన్సిలర్ గరిగిముఖి చంద్రబాబుని. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా పెడన పట్టణ ప్రజలకు మరియు నా అభిమానులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం అందరికీ కూడా మేలు జరగాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఛానల్ సుధీర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు పుట్టి కృష్ణప్రసాద్ యాదవ్, కృష్ణా జిల్లా ఎంపీఏ ఉపాధ్యక్షుడిని. ఈరోజు నూతన సంవత్సరంకి స్వాగతం పలుకుతున్న రోజు ఇది. గత సంవత్సరం చేదు తీపి జ్ఞాపకాలు. ఈ సంవత్సరం కూడా రైతులకి, మిగతా అన్ని వర్గాల వారికి అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే కృష్ణా జిల్లాలో ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా కడప ప్రెస్ క్లబ్ నుంచి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పెడన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నేను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున పెడన నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిని మొహమ్మద్ హమీదుల్లా ఇలియాస్ గుజరాత్. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలు, పెడ నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ కొత్త సంవత్సరంలో సుఖశాంతులతో పూర్తి ఆరోగ్యవంతులుగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శ్రీ కృష్ణార్జునరావు, సూరదాయిపేట. అలాగే మన ఉమ్మడి అధికారులకు, మంత్రులకు, శాసనసభ్యుల వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా 2025 వెళ్ళిపోయి 2026 సంవత్సరం వచ్చిన సందర్భంగా కడప నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, అభిమానులకి, అదేవిధంగా ఉప్పాలరాము గారి అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నూతన సంవత్సరంలో నూతనంగా అందరికీ కూడా ప్రతి ఇంట్లో క్షేమాలు, అదేవిధంగా అభివృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పెడ నియోజకవర్గ ప్రజలందరినీ ఆ భగవంతుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు సంగమోత్సవం గూడూరు మండలం ఎస్పీ. మరి ఈ రోజున 2026 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు గూడూరు మండల ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఇవాళ మా పెడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి అయిన ఉప్పలరాము గారిని కలవడానికి మరి మేము గూడూరు మండలం శుభాకాంక్షలు తెలియజేయడానికి వాళ్ళ పెడ నా పార్టీ ఆఫీస్ రావడం జరిగింది. నమస్కారం. నేను బొంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామం నాది. నేను బొంటుమిల్లి డీసీ చైర్మన్గా పనిచేస్తున్నాను. అందరికీ పెడన నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి, టోటల్గా కూటమి ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గారికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు వెంకట వరప్రసాద్, పెరంట్ టౌన్ 13వ వార్డు ఇన్ఛార్జి. ఈరోజు మన ఎమ్మెల్యే గారి కాగిత కృష్ణప్రసాద్ గారికి నూతన సంవత్సరం తెలియజేయడం పాటు ఈరోజు పెరంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరికీ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు, కార్యకర్తలకు కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ అందరూ సంవత్సరం అంతా సస్యశ్యామలకు పంటల సస్యంగా పండి అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టౌన్ ఈ రోజున 2026 సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి చెప్పడానికి వచ్చాం. అందరికీ కూడా పెద్ద తుమ్మిడి గ్రామం
ఓరిగంటి వీర వెంకటేశ్వరరావు టీడీపీ నాయకుడిని. ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు మా గ్రామ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా పెద్దముడి మా గ్రామ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదే పెద్దపల్లి కార్యకర్తలు మా గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు. హ్యాపీ దాజుల శివాజీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చేస్తున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు. నేను డాక్టర్ బి అమర్ నాగేంద్రం, ప్రొఫెసర్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, వైజార్ డిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మచిలీపట్నం. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా మన జనులందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాగరవి, నేను ప్రభుత్వ కళాశాల పెడన బుడ్డనాగే ప్రభుత్వ కళాశాలలో జూనియర్ టీచర్గా పనిచేస్తున్నాను. మా కాలేజీలో పబ్లిక్ సపోర్ట్ తోటి 200 రోజులు పిల్లలకి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయటం, తర్వాత అదే కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసి దాన్ని కొనసాగించడం ఎంతో సంతృప్తం. ఇదే సందర్భంలో పెడన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అవసరమైన వారికి అవసరమైన చోట మానవత్వం అనే నినాదంతో ప్రతి ఇంట మానవత్వం ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి మేము చేస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న మీడియా వారికి, ప్రత్యేకించి యువకరటాల వారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాం. సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ సంక్రాంతిని, అదే న్యూ ఇయర్ని, అదేవిధంగా సంక్రాంతిని కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుని సుఖ సంతోషంతో ఉండాలని. నా పేరు రవీంద్ర, ఆర్ఎంపీ. నేను పెడన గ్రామీణ వైద్యుల అసోసియేషన్కి అధ్యక్షుడిని. నాతోటి సోదర వైద్యులకు మరియు సామాన్య ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అట్లాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు, ప్రీతమ నాయకులు, పెడన నియోజకవర్గ శాసనసభ్యులు తమ్ముడు కాగిత కృష్ణప్రసాద్ గారికి, అలాగే గూడూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా రేపు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, మరి రేపు రానున్నటువంటి కాలంలో కూటమి నాయకత్వంలో అందరం కూడా కలిసిమెలిసిగా, సమిష్టిగా, సంఘటిత భావంతో మంచి కార్యక్రమాలు చేపట్టి ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో కాగిత కృష్ణప్రసాద్ గారి యొక్క అండదండలతో ముందుకు తీసుకెళ్తామని ఆశిస్తూ, అలాగే పార్టీ నాయకత్వం అంతా కూడా రేపు రానున్నటువంటి సంవత్సరం మంచి జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్ద